గ్రహాంతరవాసుల కోసం మానవాళి దశాబ్దాలుగా అన్వేషిస్తోంది. ఎప్పటికప్పుడు పలు దేశాలు కొత్త కొత్త మార్గాలలో ఈ విషయం తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాసా సైతం ప్రత్యేకంగా ఒక మిషన్ మొదలుపెట్టింది. జూపిటర్ గ్రహం కక్షలో తిరిగే ఒక మంచు చంద్రుడైన యూరోపా అచ్చం భూమిలా కనిపిస్తోంది. ఆ చిన్న గ్రహంపై భూమిపై కనిపించే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. దాని ఉపరితలంపై కనిపించే మంచు కింద మహాసముద్రం ఉందని గుర్తించారు. మరి నీరు ఉంది అంటే అందులో జీవం ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. అందుకే ఆ రెండు విషయాలను కూడా తేల్చుకునేందుకు ఒక వ్యోమ నౌకను ప్రయోగించింది నాసా. ఆ ప్రాజెక్ట్ పేరే యూరోపా క్లిప్పర్ మిషన్ అంటున్నారు. దీని ద్వారా భూమి కాకుండా మరే గ్రహం మీదైనా జీవం ఉందా, విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం ఈ స్పేస్ క్రాఫ్ట్ తెలుసుకోనుంది. సరిగ్గా ప్రస్తుతం అంగారక గ్రహంపై కూడా దాని కక్షలో తిరిగే ఆర్బిటర్లు, అక్కడే నేలపై తిరిగాడే రోవర్లతో ఈ విధమైన శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. మార్స్ గ్రహంతో పాటు బృహస్పతిగా పిలిచే జూపిటర్ గ్రహంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జూపిటర్ గ్రహానికి సంబంధించిన చంద్రుడైన యూరోపాపై గ్రహాంతర వాసులుండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అసలు అక్కడ జీవం ఉందా అన్న కోణంలోనే యూరోపా క్లిప్పర్ ప్రయోగం జరుగుతోంది. ఇందుకోసం అమెరికా ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి ఒక వాహనాన్ని కాంట్రాక్ట్ తీసుకుంది నాసా. జూపిటర్ చంద్రుడు అనగానే అదేమీ చిన్నగా ఉండదు. మనం చూసే చందమామ కన్నా పెద్దదిగానే ఉంటుంది. యూరోపాలో దాగి ఉన్న సువిశాల సముద్రంలో జీవానికి అనువైన పరిస్థితులను కనుగొనేందుకు బయలుదేరినటువంటి వ్యోమ నౌక ఇంకా మార్గ మధ్యలోనే ఉంది. 5.5 ఏళ్లు దాని ప్రయాణంలో ఇప్పటికే 6 నెలలు ప్రయాణం పూర్తయింది. గంటకు 1,25,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఈ ప్రోబ్ రాబోయే 2030 కల్లా జూపిటర్ వద్దకు చేరుకుంటోంది. అప్పుడు యూరోపా చంద్రుడిని దగ్గర నుంచి పరిశీలిస్తోంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ వాహనాన్ని ప్రయోగించారు. ఈ మిషన్ కు $5.2 బిలియన్ ఖర్చు అవుతోంది. ఈ రాకెట్ అనేక ఆధునిక సాంకేతిక పరికరాలు ఉన్నాయి. వాటి ద్వారా యూరోపాపై జీవం ఉందా లేక జీవావకాశాలు ఉన్నాయా అన్నది కనిపెడుతోంది. యూరోపా ఉపరితల కూర్పును కొలిచే స్పెక్ట్రోమీటర్ కూడా దీని వెంట వెళ్తోంది. ఇందులో ఉన్న థర్మల్ కెమెరా సాయంతో అక్కడి కార్యకలాపాల హాట్ స్పాట్లను కనుగొంటోంది. యూరోపా అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ గురించి తెలుసుకుంటోంది. ఇది మంచు మందాన్ని, సముద్రం లోతును వెల్లడిస్తోంది. అక్కడి జీవనానికి తోడ్పడే విషయాలు మిషన్ యూరోపాతో తెలిస్తే భవిష్యత్తులో మరింత లోతుగా పరిశోధనలు కూడా జరుగుతాయి. ఇందుకోసమే ఈ అడ్వాన్స్డ్ మిషన్ చేపట్టారు. నాసా ప్రయోగించిన యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ చాలా పెద్దది. దీని ప్రధాన బాడీ ఎస్యూవీ కారు పరిమాణంలో ఉంటుంది. అదే సమయంలో ఇది బాస్కెట్ బాల్ కోర్ట్ కంటే పెద్దగా ఉండే పెద్ద సోలార్ ప్యానెల్ కలిగి ఉంది. ఇది విచ్చుకున్నాక 100 అడుగుల కంటే పెద్దదిగా ఉంటుంది. యూరోపాపై అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉందని తెలియడంతోనే శాస్త్రవేత్తలకు అక్కడి జీవంపై ఆశలు చిగురించాయి. అయితే యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ ను జీవం కనుగొనేందుకు మాత్రమే రూపొందించలేదు. అక్కడి రసాయన కూర్పు, భూగర్భ కార్యకలాపాలు, గురుత్వాకర్షణ, మెగ్నీషియం తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. యూరోపాలో జీవనానికి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయో లేదో ఇది చూపిస్తూ ఉంటుంది. 1610లో గెలీలియో తొలిసారిగా బృహస్పతి యూరోపాను కనుగొన్నారు. దీని పరిమాణం దాదాపుగా చంద్రుడితో సమానంగా ఉంటుంది. జూపిటర్ గ్రహానికి ఉండే రెండో చంద్రుడైన యూరోపాపై మంచు, దాని కింద నీరు ఉందని 1950 నుంచి 1960లలోనే కనుగొన్నారు. 1997 డిసెంబర్లో గెలీలియో వ్యోమనౌక యూరోపాకు 210 కిలోమీటర్ల దగ్గరికి దాకా వెళ్లి యూరోపాను పరిశీలించింది. ఆ సమయంలో దానిపైన నీటి ఆవిరి ఎగిసిపడడం గుర్తించింది. ఆ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు అనేక పరికరాలు అప్పట్లో గెలీలియో వ్యోమనౌకతో పంపించడం జరిగింది. గెలీలియో అంతరిక్ష నౌక 100 అడుగుల పొడవు, దాదాపు 58 అడుగుల వెడల్పులు కలిగిన యాంటీనాలను కలిగి ఉంది. ఇది కూడా బాస్కెట్ బాల్ కోర్టు కంటే పెద్దగా ఉంటుంది. సుమారు 6,000 కిలోల బరువుతో నాసా నిర్మించిన అతిపెద్ద అంతరిక్ష నౌకగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. జూపిటర్ కి ఉన్న 95 చంద్రులలో రెండవ అతిపెద్ద చందమామ యూరోపా. యూరోపా వ్యాసం భూమితో పోలిస్తే 4వ వంతు మాత్రమే అయినప్పటికీ దీని నిండా విస్తారమైన ఉప్పు నీటితో కూడిన మహాసముద్రాలున్నాయి. వీటిలో భూమి కన్నా 2 రెట్లు అధికంగా నీరు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 3,100 కిలోమీటర్ల వ్యాసం కలిగిన యూరోపా మన చంద్రుడిలో 90% ఉంటుంది. దానిపై మనం ముందు చెప్పుకున్నట్లుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మందంతో ఉంటుందని తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఈ లెక్కన మంచు కింద 60 నుంచి 150 కిలోమీటర్ల లోతైన సముద్రం ఉంటుందని అంచనాలున్నాయి. ప్రస్తుతం బయలుదేరిన యూరోపా క్లిప్పర్ మిషన్ ద్వారా అంతర్గత సముద్రాలు, దానిపై ఉన్న మంచుని అధ్యయనం చేయడం జరుగుతోంది. ఈసారి యూరోపాకి 25 కిలోమీటర్ల దగ్గరగా ఈ వ్యోమనౌక వెళ్లనుంది.
యూరోపా క్లిప్పర్ మన సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహమైన జూపిటర్ చుట్టూ తీవ్రమైన రేడియేషన్ వాతావరణంలో పనిచేస్తోంది. జూపిటర్ గ్రహానికి భూమి కన్నా 20,000 రెట్ల బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది అంతరిక్ష నౌకలకి హాని కలిగించే రేడియేషన్ ని సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ రేడియేషన్ నుంచి రక్షించుకోవడానికి యూరోపా క్లిప్పర్ లోపల టైటానియం, అల్యూమినియంతో తయారు చేసిన భాగాలున్నాయి. ప్రస్తుతానికి యూరోపా క్లిప్పర్ వ్యోమ నౌకలో మొత్తం 2,750 కిలోల ఇంధనం ఉంది. ఇది నేరుగా జూపిటర్ వైపుకు వెళ్లదు. మధ్యలో అంగారకుడి గురుత్వాకర్షణ శక్తిని కూడా ఉపయోగించుకొని తన వేగం పెంచుకుంటుందన్నమాట. ఆ తర్వాతే జూపిటర్ వైపుకు ఫ్లైబైగా వెళ్తోంది. దీంట్లో మొత్తం 9 సైంటిఫిక్ పరికరాలున్నాయి. అవన్నీ అప్పుడు బాగానే పనిచేశాయి. అయితే ఆ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలను మదింపు చేసుకొని ఈసారి వెళుతున్న యూరోపా క్లిప్పర్తో మరింత అప్డేట్ చేయబడిన కంప్యూటర్లు, ఇతర సాంకేతిక మార్పులు చేశారు. ఈ మాత్రం వివరాలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అటువైపు మళ్లిస్తే తెలిసిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ అందులో కాలానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. టైం లాప్స్ కారణంగా అక్కడ ఎప్పుడో జరిగిపోయిన విషయాలనే చూస్తాం. అలా కాకుండా మనం పంపించే స్పేస్ క్రాఫ్ట్ అప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తోంది. ఈ అనంత విశ్వాంతరాలలో మానవులకు అంతుచిక్కని ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. కాలాంతరంలో మనుషులు ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు నిత్యం గాలిస్తున్నారు. భూమిపై కాకుండా వేరే గ్రహంపై కూడా మానవుల మనుగడ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు కూడా పరిశోధనలు చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలను గుర్తించిన వాటిపై జీవం ఉందో లేదా కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాసా చేసిన ప్రకటన కీలకం కానుంది. జూపిటర్, చంద్రుడి, యూరోపాలో కూడా భూమి లాంటి జీవం ఉండొచ్చని నమ్ముతోంది. అయితే గ్రహాంతరవాసుల గురించి తెలుసుకుని చేసేదేం అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఒక్కటే సమాధానం చెప్తున్నారు. మనుషులు భూమిపై ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇతర గ్రహాలపై మనకన్నా ముందు నుంచి ఉన్న బుద్ధిజీవుల వద్ద సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. వారిని కలుసుకుని వారి నుంచి ఆ విజ్ఞానం ఏదో సంపాదించుకోగలిగితే మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తీరిపోతాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అది జరగచ్చును లేదా జరగకపోవచ్చును. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంటుందని గతంలోనే స్టీఫెన్ హాకింగ్ మహాశయుడు హెచ్చరించారు. మనలాగే ఆవాస యోగ్యత కోల్పోయిన గ్రహాల జీవులకు మనల్ని కలిస్తే అది వారికి శుభవార్తగా ఉంటుంది. వారు వచ్చి భూమిపై స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. తమ గ్రహాలను వీడి కొత్తగా అనువైన గ్రహాలను వెతుక్కునేవారే మనకు ఎదురైతే అప్పుడు మానవాళి కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే అవుతుందని ఆయన చెబుతూ వచ్చారు. ఆయన ప్రస్తుతం జీవించి లేకున్నా ఆయన కనిపెట్టిన అనేక సిద్ధాంతాలు శాస్త్ర రంగాలలో పరిశోధనలకు మార్గం వేస్తున్నాయి. సో జూపిటర్, మూన్, యూరోపా కోసం నాసా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలనే కోరుకుందాం.